లేగదూడతో కూడుకున్నటువంటి దాన్ని దానం చేయగానే రాముని సమీపానికి పరిగెత్తుకుంటూ వచ్చి గాఢాలింగనం చేసుకుని, రామ ఎందుకయ్యా నన్ను పరీక్ష చేస్తావు? ఒక్క క్షణం కూడా నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనే. ఎంత పరీక్ష చేస్తాడు భగవంతుడు. వెంట్రుక వాసంతైనా వియోగాన్ని సహించే స్థితిలో ఉన్నదా ఈమె చూస్తాడు. కనురెప్పపాటు కాలము, అరలిప్త కాలము రాముని యొక్క ధ్యానం లేకుండా, రాముని యొక్క చింతన లేకుండా, రాముని యొక్క నామస్మరణ లేకుండా ఉన్నందుకు గాను సీతాదేవికి అంతగా సమర్పించుకున్నాడు ఆయన. తనను తానుగా సమర్పించుకొని ప్రతిజ్ఞ చేసినాడు. ఏమి ప్రతిజ్ఞ అనంటే, సీత నీవు తప్ప ఇంకా నాకు ఈ లోకంలో ఇంకెవరు వేరే స్త్రీని నేను మోహించను. ఎంత గొప్పనైనటువంటి ప్రతిజ్ఞ అది. అప్పుడు అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ దృశ్యాన్ని చూచినారు. రామ రామ మహాబాహో తవౌదార్యం చ దర్శితం యాచితా తవ పత్నీయం మమ తేస్తు పునఃశుభాః. నీకున్నటువంటి ఔదార్యము ఈనాడు వ్యక్తమైనది రామచంద్ర. సీతాదేవి ఒక క్షణము వదిలిపెట్టి ఉండదు ఈయనను. రాముడు మాత్రం వదిలిపెట్టి ఉండగలడేమో. ఏమయ్యా నీవు సీతను వదిలిపెట్టి ఎట్లా ఉండగలుగుతున్నావు అనంటే, సీత ఎవరు, నేనెవరు, వశిష్ఠుడెవరు అని అంటాడు. అందరూ నేనే అయిన తర్వాత ఈ భావం ఈయనలో ఉన్నది. పరమాత్మ అంతటా ఉంటాడు. అంతటా ఉన్నటువంటి పరమాత్మ వాడు మనకు స్నేహితుడై ఉన్నాడు. కానీ జీవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, నాకు పరమాత్మ లేడు దగ్గర, వాడు ఎక్కడనో ఉన్నాడు కైలాసంలో అని భావాన్ని పొందుతాడు. వాణ్ణి వదిలిపెట్టి నేను ఉండగలను అని అనుకుంటాడు జీవుడు. కానీ పరమాత్మ మాత్రము జీవుడిని వదిలిపెట్టి ఒక క్షణము ఉండడు. కరెంటు వదిలిపెట్టి బల్బులు ఉన్నాయనుకోండి, అసలు వెలుతురు వస్తుందా? పరమాత్మ మనను వదిలిపెట్టి కనుక ఉన్నాడు అనంటే జీవుల మీద మనం బ్రతకగలుగుతామా? ఈ విధంగా ఒక్క క్షణము కాదు, అరలిప్త కాలం కూడా వదలకుండా ఉన్నటువంటి ఆ భగవతి శ్రీ సీతామహాసాధ్యని తాను స్వీకరించినాడు. నీకున్నటువంటి ఔదార్యము దీని ద్వారా ప్రదర్శింపబడ్డదయ్యా అని అందరూ వేణోళ్ళ పొగిడినారు. అస్యాః కురు తులా మధ్య సువర్ణేన రఘూత్తమ. ఈ విధంగా అయోధ్య ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఆచారుల వారికి ఇవ్వవలసినటువంటి దక్షిణ కూడా ఇవ్వడం జరిగినది. మహాదేవుడు అయినటువంటి శంకరుడు అప్పుడు రామచంద్రుని సమీపానికి వచ్చి, హే రామ, నా ఒక్క కోరిక తీరుస్తావా అన్నాడు. ఏమిటిదయ్యా నీ కోరిక అనంటే, ఇంత పెద్ద క్రతురాజాని నీవు అయోధ్య నగరంలో సరయూ నదీ తీరంలో చేసినావు. అందుకని ఈ సరయూ నదికి ఏమైనా వరాలు ఇవ్వవా? మా అందరికి కట్నాలు కానుకలు ఇస్తున్నావు, కానీ సరయూ నదికి ఏమి ఇచ్చుకోవా పాపము అనంటే, శివుడవైన నీవు చెప్తున్నావు కాబట్టి నేను సరయూ నదికి వరాలను ఇస్తున్నాను, వినండి హే ప్రజలారా అని సరయూ నదికి వరాల జల్లును కురిపించినాడు. ఏమంటున్నాడు అనంటే, పురీషు శ్రేష్ఠ అయోధ్య ఇయం. అన్ని పురులలో మొత్తం అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచి, అవంతిక అని మొత్తం 7 పురులున్నాయి. వాటన్నిటిలో శ్రేష్టమైనటువంటిది ఏది అంటే అయోధ్యాపురే. నదులన్నిటిలో కూడా శ్రేష్టమైనటువంటి నది ఏది అనంటే సరయూ నదియే. శంకరుడు ఏమైనా ఒక వరం ఇవ్వమని అన్నాడు కావున ఆయనకి ఇష్టమైనటువంటి వరం ఇది. పురులలో అయోధ్యాపురి శ్రేష్టమైనది, నదులలో సరయూ నది శ్రేష్టమైనది అనే మాటను చెప్పుతూ రాముడు ఇంకేమన్నాడు అనంటే, చైత్రమాసే, అయోధ్య నగరానికి చైత్రమాసంలో వెళ్ళి చైత్రమాసంలో సరయూ నదిలో స్నానం చేసి ఎవరైతే దానం చేస్తారో, ఎవరు యజ్ఞం చేస్తారో, ఎవరు స్నానాన్ని చేస్తారో అటువంటి వాళ్లకు వేరే నదులలో స్నానం చేస్తే వచ్చే ఫలమున కన్నా
కోటి రెట్ల అధికమైనటువంటి ఫలం వస్తుంది సరయూ నదికి అన్నాడు. అన్నిటిలో ప్రాధాన్యాన్ని వహిస్తుంది ఈ అయోధ్యాపురి, ముక్తిదాత్రి అవుతుంది అని ఈ మాటలన్నిటి కూడా చెబుతూ, శంకర నీవు చెప్పిన ప్రకారంగా నేను ఈ నదికి ఇటువంటి వరాలు ఇచ్చినాను కదా అంటే, పార్వతీదేవి సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా రామచంద్రుడు దీనికి వరాలు ఇచ్చినాడు, నీవు కూడా ఏమైనా ఈ సరయూ నదికి వరాలు ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అని పార్వతీదేవి అడిగితే, అందరి సువాసినులకు ఉపయోగపడేటువంటి వరాన్ని ఇచ్చినది సీతామహాసాధ్వి. ఏం వరము అనంటే, పృథివీ మండలంలో ఎన్ని రకాలైనటువంటి తీర్థములు ఉన్నాయో ఆ తీర్థములు, వేలాది తీర్థములు, అవన్నీ కూడా సరయూ నదిలో వచ్చి చేరుతాయి. ఎప్పుడు అంటే చైత్రమాసంలో. చైత్రమాసంలోని శుక్లపక్ష తృతీయ నుండి మొదలుకొని వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ వరకు. వైశాఖ మాసంలోని ఏ అక్షయ తృతీయ ఉన్నదో, తృతీయ, దానికి సంబంధించిన వ్రతం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అంటే చైత్రమాసంలోని శుక్లపక్ష తృతీయ నుండి. ఇక్కడ సీతాదేవి చెప్పినది, నారీణాంచ హితార్థం హి సర్వలోకోపకారకాః తేషు చైత్ర తృతీయాయా యావద్వైశాఖ సంభవ. చైత్రమాసంలోను శుక్లపక్ష తృతీయ నుండి మొదలుకొని వైశాఖ శుక్లపక్ష తృతీయ వరకు ఉండేటువంటి ఏ నెల రోజులు ఉన్నాయో ఆ నెల రోజులు గనక ఒకవేళ ఇక్కడ సువాసనలు స్నానం చేసినారు, ఇక్కడ ఉండేటువంటి శీతలా గౌరీ అనేటువంటి పేరు గల గౌరీదేవిని ఉపాసించినారు, పూజించినారు అని అంటే, వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి పుత్ర పౌత్రాదులంతా కూడా నీరోగులై నిరుపద్రవులై ఆనందమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు. మాత్రమే కాదు, వాళ్లకు పతివ్రతా ధర్మాలన్నీ కూడా కొనసాగుతాయి. ఏవైనా లోపదోషాలు ఉన్నట్టయితే అవన్నీ కూడా తొలగిపోతాయి, దీర్ఘ సౌమంగళ్యం అనేటువంటిది లభిస్తుంది అనేటువంటి వరాలు ఇవ్వగానే పార్వతీదేవి చాలా సంతోషపడ్డది. ఆ తర్వాత కుబేరుడు బంగారు కిరీటాన్ని దానం చేసినాడు రామచంద్రుల వారికి. వరుణుడు వాడిపోనటువంటి పూలమాలను వేసినాడు. వాయుదేవుడు చక్కని విసనకర్రలను ఇచ్చినాడు. బ్రహ్మదేవుడు బ్రహ్మమయమైనటువంటి ఒక కూర్చునేటువంటి ఆసనాన్ని ఇచ్చినాడు. రుద్రుడు ఖడ్గాన్ని ఇచ్చినాడు. చంద్రుడు ఆయన కూడా ఒక విశాలమైనటువంటి ఖడ్గాన్ని దానం చేసినాడు. భూదేవత రామచంద్రుల వారికి పాదుకలను కానుకగా ఇచ్చినది. ఆకాశము పుష్పములతో కూడుకున్నటువంటి ఛత్రాన్ని ఇచ్చినది. నాట్యము, చక్కని గానము, అనేక రకాలైనటువంటి మధ్యలు, వీటన్నిటిని కూడా ఆకాశంలో ఉండేటువంటి దేవతలు సమర్పించుకున్నారు. ఎంతమంది నిచ్చుకున్నారు? ఋషులైనటువంటి మీరేమిస్తారయ్యా అనంటే, మేము ఆశీర్వాదాన్ని చేస్తాము అన్నారు నక్షత్రాల తల్లి. ఋషయశ్చ ఆశిష సత్యాహ. సముద్రుడు శంఖాన్ని ఇచ్చినాడు. ఆ తర్వాత పర్వతములు, నదులు, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి రత్నాలను, మనులను దానం చేసుకున్నాయి. శ్రీరామచంద్రుల వారు ఈ విధంగా పట్టాభిషిక్తుడైనాడు. అశ్వమేధ యాగము సమాప్తమైన తర్వాత సీతాదేవితో కూడుకున్నటువంటి వాడి ఒక్కసారి యజ్ఞం చేసినటువంటి రామచంద్రునికి తృప్తి కలగలేదు. కుంభోదరుని యొక్క మాటలను దృష్టిలో ఉంచుకొని యాగం చేసినాడు. ఒక్కసారి చేస్తే తృప్తి కలగలేదు. ఏమయ్యా లక్ష్మణ, అనుభవం వచ్చినదా? చాలా అనుభవం వచ్చింది అన్నయ్య గారు. అయితే మళ్ళీ ఇంకొక యాగం చేద్దాము. అశ్వమేధ యాగం 1 కాదు 2 కాదు, 10 యాగాలను చేసినాడు. దశమే తురగాధ్వరే ప్రతిపాల్య గురోర్వాక్యం. రామ, యాగములు చేయడము ఎంత గొప్పనో, చేసినటువంటి యాగములలో దక్షిణ ఇవ్వడం అంత ప్రధానం. యజ్ఞహీనం అదక్షిణం అని శాస్త్రం ఉన్నది. యజ్ఞము హీనమైపోతుంది ఎప్పుడు అంటే దక్షిణ లేకపోతే.
అందుకని మొట్టమొదటిసారి యజ్ఞం చేసినప్పుడు దక్షిణ నేను సీతాదేవిని కోరుకున్నాను. ఇప్పుడు 10 అశ్వమేధ యాగాలు చేసి 10వ అశ్వమేధ యాగం చేస్తున్నావు కాబట్టి దీనికి దక్షిణనివ్వాలి నీవు. దక్షిణ ఎంత ఏమిటి అని అడగకుండానే చేస్తున్నాడు, ఏది అడిగితే అది ఇస్తూ వెళుతున్నాడు. ఇప్పుడు దక్షిణను కోరుతున్నాడు వశిష్ఠుడు. ఏమి కోరుతాడో ఒక్కసారి ఊహించుకొని మీరు చెప్పండి. ఇదివరకు సీతను అడిగినాడు కాబట్టి ఇప్పుడు రాముడిని అడుగుతాడు అని. రాముడిని అడిగితే రాముడు ఒక్కడే వస్తాడు. కానీ ఇప్పుడు వశిష్ఠుడు ఏమంటున్నాడు అనంటే, నీ చేత పరిపాలించబడేటువంటి ఎన్ని లోకాలున్నాయో ఆ లోకాలన్నిటి కూడా బ్రాహ్మణులకు దక్షిణలుగా ఇయ్యి అన్నాడు. శ్రీరామచంద్రుడు ఏమాత్రం వెనక ముందు కాలేదు. రాముడనైన నేను సముద్రాంతము పరిపాలించేటువంటి ఏ భూమండలం ఉన్నదో ఆ భూమండలాన్ని బ్రాహ్మణులకు దానంగా ఇస్తున్నాను అని. అయ్యా, నీకు తూర్పునిస్తున్నాను, నీకు దక్షిణాన్ని ఇస్తున్నాను, నీకు పశ్చిమాన్ని ఇస్తున్నాను, తీసుకోండి. ఇమాం భూమిం సంప్రదదేనమా మీ అందరికి ఇస్తున్నాను అన్నాడు. పలకలాలు ధరించినాడు. అయ్యా, ఇక నాకు అనుజ్ఞనీయండి, నేను ఎక్కడ ఉండానో చెప్పండి. అంతా మీకు ఇచ్చిన తర్వాత నేను ఎక్కడ ఉండాలి అంటే అప్పుడు రాముని యొక్క ఈ రెండవ ఔదార్యాన్ని చూసిన తర్వాత బ్రాహ్మణులంతా ఏమన్నారు అనంటే, ఏమయ్యా, ఇవ్వడం ఇచ్చినావు, కానీ ఇచ్చిన ఈ రాజ్యాన్ని ఎట్టా పాలించాలి, పోషించాలి, సింహాసనం పైన కూర్చుండడమే మాకు రాదు. అందుకని ఈ రాజ్యం మాది, ఈ రామరాజ్యం మాకు దానం చేసినావు కదా, ఇప్పుడు మేమేం చేస్తున్నాము అనంటే మా ప్రతినిధిగా ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలన చెయ్యి అని రామునికి ఈ బ్రాహ్మణోత్తములు రాజ్యాన్ని అప్పచెప్పినటువంటి వాళ్ళు ఆశ్రమాల్లోకి వెళ్ళిపోయినారు. చూడండి, ఏవం శిష్యత్వయా పృష్టం రామచంద్రస్య మంగళం చరితం తన్మయా కించిత్ తవోక్తం యజ్ఞ సంభవం. ఈ విధంగా యాగకాండము అని అంటారు దీన్ని. ఆనంద రామాయణంలో 7 కాండలు వస్తాయి. అందులో ఇదివరకు యాత్రాకాండానికి సంబంధించినటువంటి ఫలశ్రుతిని మనం విన్నాము. ఈ యాగకాండానికి సంబంధించినటువంటి ఫలశ్రుతిని చెప్పుతూ ఏమన్నాడు అనంటే, ఎవరైతే రాజ్యాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటారో ఈ యాగకాండానికి సంబంధించినటువంటి కథను వింటే పోగొట్టుకున్నటువంటి రాజ్యం మళ్ళీ వాళ్ళకు వస్తుంది. ధనము కావాలనుకునేటువంటి వాళ్లకు ధనము, పుత్రులు కావాలనుకునేటువంటి వాళ్లకు పుత్రులు కలుగుతారు. హోమం చేసే సమయంలో, శ్రాద్ధ కాలంలో, చాతుర్మాస్యాల్లో, జపధ్యాన అర్చనాదులు చేసే సమయంలో ఈ కాండాన్ని పఠించినట్టయితే తప్పకుండా ఆ శ్రాద్ధాదులన్నీ కూడా పూర్ణమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి. ఎవరైతే ఏ కోరికలు నాకు లేవు అని ఈ కాండ శ్రవణం చేస్తారో వాళ్ళ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి పార్వతి అని శంకరుడు పార్వతీదేవికి ఈ కథను వినిపించినాడు. విజ్ఞానహేతుం విమలాయతాక్షం దివ్య సుఖైకరూపం శ్రీరామచంద్రం మాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి. విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం దివ్య సుఖైకరూపం. రాజా రామచంద్ర భగవానికి, గౌరీ శంకర భగవానికి, నమః పార్వతీపతయే. తం రామస్తవ రాజం మే విస్తరేణ ప్రకాశయ. విష్ణుదాసుడు, రామదాసు అనేటువంటి పేర్లు గల వాళ్ళిద్దరు గురు శిష్యులు కదా. ఇప్పుడు శిష్యుడు అయినటువంటి విష్ణుదాసు గురుదాసు అయినటువంటి రామదాసు అయినటువంటి తమ గురువు గారిని అడుగుతున్నాడు, అయ్యా, ఇంత యాగం జరిగిన తర్వాత శివుడు ఆ కార్యక్రమాన్ని చక్కగా మొదటి నుండి చిట్ట చివరి దాకా చూచిన తర్వాత ఆయన ఏ విధంగా స్పందించినాడు? సరే, సరయూ నదికి వరాలను ఇవ్వమని కోరుకున్నాడు, వరాలు ఇచ్చినాడు. పార్వతీదేవి కోరిన తర్వాత సీతాదేవి కూడా సరయూ నదికి అనేక రకాలైనటువంటి వరాలను ఇచ్చినది. ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఏమైనా చేసినారా అనంటే ఏం చేయడం అయ్యా, ఇంత మహాక్రతురాజము సంవత్సర కాలం నుండి చేసినటువంటి రాముడిని గురించి స్తుతించినారు. ఏ రామునికి సంబంధించినటువంటి నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు అది 1000 సార్లు ఉచ్చరించినటువంటి ఫలాన్ని ఇస్తుందో. శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన్. విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యము ఒక్కసారి రామ అంటే వస్తుంది. శ్రీరామే ఇక్కడ ఏం చెప్పినాడు అంటే శ్రీరామేతి పరం జాప్యం తారకం బ్రహ్మ సంజ్ఞితం. శ్రీరామాని మనం అన్నామనుకోండి, ఈ నామాన్ని ఉచ్చరించడం వలన బ్రహ్మహత్యాది పాపాలని తొలగిపోతాయి. శ్రీరామ రామ రామ అని అన్నామనుకోండి, వాళ్లకు భుక్తి ముక్తి మొదలైనటువంటివన్నీ కూడా లభిస్తాయి. భోగముకు ఒక దేవతల దగ్గరికి, మోక్షమును ఇంకొక దేవతల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా భోగమోక్షములు రెండూ మన హస్తగతం కావాలి అంటే, హస్తామలకం వలె కావాలి అంటే రామనామాన్ని మనం వదిలిపెట్టకూడదు. అటువంటి స్తవరాజాన్ని శంకరుడు చేసినాడు. ఆ స్తవాన్ని కనుక మనం విన్నాము అంటే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆది భౌతికములైనటువంటి తాపత్రయములు ఉంటాయో ఆ తాపత్రయములు నశించిపోతాయి. చక్కని ప్రశ్న అడిగినావురా అని గురువు గారు శిష్యునికి శివుడు చేసినటువంటి ఆ స్తోత్రాన్ని గురించి చెప్పడం ప్రారంభించినాడు. శివ ఉవాచ యదేకం తత్పరం నిత్యం యదనంతం చిదాత్మకం యదేకం వ్యాపకం లోకే తద్రూపం చింతయామ్యహం. సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు రామచంద్రుడు. రాముడు ఎట్లా ఉంటాడు అనంటే ఆజానుబాహు మరవింద దళాయతాక్షం. మనం శ్లోకం చదువుతాం కదా, కిరీటాన్ని ధరించినాడు, నీలమేఘశ్యాముడై ఉన్నాడు, జానువుల వరకు ఆయన చేతులు వేళ్లాడుతూ ఉంటాయి. ఇటువంటి రూపముతో ఉన్నాడు రాముడు అని స్తుతించాలి. కానీ రాముడిని స్తోత్రం చేస్తున్నాడు ఇప్పుడు శంకరుడు. ఎట్లా చేస్తున్నాడు అంటే యదేకం తత్పరం నిత్యం యదనంతం చిదాత్మకం యదేకం వ్యాపకం లోకే తద్రూపం చింతయామ్యహం. ఉపనిషత్తులన్నీ కూడా ఏ పరమాత్మను ఒక్కడేని ప్రతిపాదించినాయో, ఏ పరమాత్మ చిత్ స్వరూపుడు అని నిరూపింపబడ్డాడో, ఏ పరమాత్మ ఒక్కడే అయ్యుండి అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఉన్నాడో ఆ పరమాత్మను నేను చింతిస్తున్నాను. ఎదుట ఉన్నటువంటి రాముడికి నమస్కారం చేస్తూ, ఈయన సగుణ సాకారమూర్తి, ఈయన కిరీటాలు పెట్టుకున్నాడు, ఈయన పీతాంబరాన్ని ధరించినాడు, వనమాలను వేసుకున్నాడు, సీతాదేవితో కూడుకున్నాడు, పెద్ద కుటుంబీ సంసారి, ఈయనను చూపుతూ అంటున్నాడు సర్వలోక సౌఖ్యార్థం రామభక్త్య అతివృద్ధయే. రాముని యొక్క చరణార విందముల యందు భక్తి వృద్ధి కావడం కోసం నేను ఆయన స్తోత్రం చేస్తున్నాను అని చేసినటువంటి స్తోత్రంలోని మొట్టమొదటి శ్లోకమే విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం దివ్య సుఖైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం. విశ్వేశ్వరుడైనటువంటి రాముడున్నాడో ఆ రాముడిని నేను భజామి, స్తుతిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. ఎటువంటి వాడు రాముడు అనంటే ఆజానుబాహు అరవింద దళాయతాక్షుడు గాడు. విజ్ఞానహేతు అనంటే పుట్టినటువంటి మానవునికి మోక్షం కావాలి అనంటే ఏం చేయాలి? మమ్మల్ని అడిగితే మేం చెప్పము, అది పెద్ద విషయము అని అంటాయి పురాణాలు. ధర్మశాస్త్రాల దగ్గరికి వెళితే అంత పెద్ద మాటలు మమ్మల్ని అడగకండి, మరి ఎవరు చెప్పాలి? వేదముల దగ్గరికి వెళ్ళండి, వేదములు ఉంటాయి. యజ్ఞాగాది క్రతువులు అంటే మేము చెప్తాం, కానీ మోక్షం అంటే మేము చెప్పలేము. మరి ఎవరు చెప్తారు? మా వేదముల సారం లేనటువంటి ఉపనిషత్తులు చెప్తాయి. ఉపనిషత్తులారా చెప్పండి, మోక్షం మానవునికి దేని వలన వస్తుంది అనంటే జ్ఞానాదేవతు కైవల్యం. దేనివల్ల మోక్షం వస్తుంది అని చెప్పిన ఉపనిషత్తులు జ్ఞానము వలన. జ్ఞానము తప్ప మోక్షానికి ఇంకొకటి దారి లేదుగాక లేదు. నాణ్య పంథా విద్యతే జనాయ. రెండవ మార్గమే లేదు, ఒక్కటే మార్గం అన్నాయి ఉపనిషత్తులన్నీ కూడా. ఆ ఒక్క మార్గాన్ని పట్టుకొని వెళ్ళాడితే జ్ఞానాన్ని సంపాదించేది ఎంతమంది లోకంలో?
అందుకనే కృష్ణ పరమాత్మకు సందేహం కలిగి ఆనాడు అర్జునుడికి ఉపదేశం చేసినాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. వేలాది మందిలో ఎవడో ఒక్కడు ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసే వందలాది మందిలో ఎవరికో ఒక్కడికి నేను వానికి ప్రత్యక్షమవుతాను రా అన్నాడు. ఉపనిషత్తులు చెప్పిన మాటను బట్టి మనము ఒకవేళ జ్ఞానం అనేటువంటిది మోక్షానికి కారణము అని అన్న తర్వాత మరి వేలాది మంది లక్షలాది మంది మోక్షానికి దూరమైనట్టే కదా, కోటాను కోట్ల మంది దూరమైనట్టే కదా. శంకరుడు అంటాడు, ఎందుకురా మీకు బాధ? జ్ఞానము అనంటే జీవపరమేశ్వరుల యొక్క అభేదాన్ని తెలియపరిచేటువంటి ఏ విజ్ఞానం ఉన్నదో దాన్ని జ్ఞానం అని అంటారు. అది ఎవరో కాదు, ఎదుట సింహాసనం పైన కూర్చున్నటువంటి ఏ పరమాత్మ సచ్చిదానంద ఘనస్వరూపుడు రామచంద్రుడు ఉన్నాడో ఇతనే. నీకు గనక ఒకవేళ జ్ఞానం కావాలి అని అనుకుంటే జ్ఞానము రావడానికి కారణం ఒకడు ఉండాలి. జ్ఞానము ఎవని ద్వారా వస్తుంది అనుకుంటున్నారు మీరు లోకంలో? రాముని ద్వారా వస్తుంది. అందుకని విజ్ఞానహేతుం, విజ్ఞానానికి హేతు వీడు. అందుకని నీకు జ్ఞానదేవత కైవల్యం అనే ఉపనిషత్తుల యొక్క మాటను అనుసరించి జ్ఞానాన్ని మీరు పొందాలి అని అనుకుంటున్నారా? జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఎవడో తెలుసునా? విజ్ఞానానికి హేతు ఈ రామచంద్రుడు. వీడిని ఆశ్రయించండి. ఉపనిషత్తుల దాకా వెళ్ళి అక్కడ వేదాలను చదువుకొని అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవాల్సినంత అవసరం లేకుండానే మోక్షాన్ని ఇస్తాడు. విజ్ఞానహేతుం. రెండవదేమిటి విశేషణం వేసినాడు? విమలాయతాక్షం. మరి వాడిని ఆశ్రయించినాం మనము అనంటే మోక్షం ఇస్తాడో లేడో సందేహించే అవసరం లేదు. వాని ఎదుటికి నీవు వెళ్ళినావు అనంటే వాని చూపు అటువంటిది. ఎంత విమలమైన చూపు! ఎవని చూపు ఎట్లా ఉంటుందో ఆ చూపు మన పైన పడితే మనకు అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొంతమంది చూపులు ఎట్లా ఉంటాయి? దరిద్రపు చూపులు. ఏమిరా ఇంటికి రాగానే వాంతి చేసుకుంటున్నావు ఏమిటి? ఎవడు చూసినాడో ఏమో నన్ను. కానీ రాముని చూపు అటువంటిది కాదు. విమలాయతాక్షం, అతి శుద్ధమైనటువంటి చూపు. ఆయన సమీపానికి మనం వెళ్ళితే ఆయన మనను చూస్తే చాలు. తమిళ దేశం నుండి ఎంతోమంది వస్తారు స్వామివారిని దర్శించాలి అని. కానీ మన తెలుగు వాళ్లకు ఉన్నంత ఆరాటం వెళ్ళాలి స్వామివారితో, మాట్లాడాలి, అయ్యా ఒకసారి ముట్టుకుంటాను, ఇవన్నీ చేస్తాం మన కుచేష్టలు. కానీ తమిళ దేశం నుంచి వచ్చిన వాడు అట్లా కాదు. ఏమయ్యా స్వామివారి దగ్గరికి పోయినా ఏం మాటనే మాట్లాడలేదు మీరేమిటి? మాట కాదు, స్వామివారి చూపు పడితే చాలు మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని మేము వస్తాము అంటారు. వారి చూపులలో అటువంటి అనుగ్రహ బుద్ధి ఉంటుంది. రామచంద్రుని యొక్క చూపు కూడా అటువంటిది. విమలాయతాక్షం. ఆయన కనుక ఒకవేళ మనను ఆ విధంగా చూసినాడు అనంటే మనకు అటువంటి జ్ఞానం అనేటువంటిది లభిస్తుంది. లభించడానికి ఆయనలో మరి ఏమైనా జ్ఞానం ఉన్నదా? ఉంటే కదా మనకు లభించేది. మన దగ్గర 100 రూపాయలు ఉంటే ఎదుటివానికి 10 రూపాయలు ఇస్తాం. మరి జ్ఞానం ఆయన దగ్గర ఉన్నదా? ఆయన జ్ఞాన స్వరూపుడేనా అనంటే ప్రజ్ఞాఘనం. ఆయన ఎటువంటి ప్రజ్ఞాఘనం, సామాన్యమైనటువంటి జ్ఞానం లేదా ఆయన దగ్గర. మహా గొప్పనేటువంటి ప్రజ్ఞ. సముద్రము నీళ్లు లేకుండా ఎట్లా ఉండదు. రాముడు అంటే చతుర్భుజ శంఖచక్ర గదాధారి అటువంటి ఒక శరీరాన్ని ధరించినటువంటి సశరీరుడు అని భావించకండి. ఆయన ఎవరు అంటే జ్ఞానస్వరూపుడు, ప్రజ్ఞాఘనుడు, ఘనీభూతమైనటువంటి జ్ఞానం గలవాడు. అసలు ఆ ప్రజ్ఞతో కూడుకున్నటువంటి ఘనస్వరూపుడు అనంటే మాకు అర్థం కావడం లేదు అంటే శంకరుడు అన్నాడు ఆ తర్వాత విశేషణంలో, సుఖైక రూపం. రాముడంటే ఎవరు అనుకుంటున్నారు? అయోధ్యాధిపతి, కౌసల్యానందనుడు, దశరథనందనుడు అని అనుకుంటున్నారా? ఆ రామచంద్రుడిని మీరు ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు, దర్శిస్తూనే ఉన్నారు. ఎక్కడ తెలుసునా? సుషుప్తిలో. జాగ్రత్త కాలంలో కనిపించడు మీకు రాముడు. స్వప్నంలో అసలే కనిపించడు, ఏవేవో కలలు వస్తాయి. ఈ 2 అవస్థలు పోయిన తర్వాత సుషుప్తిలోకి వెళతారు కదా, అప్పుడు రాముడు మీకు కనిపిస్తాడు. ఇంద్రియాలు ఏమీ ఉండవు కదా, అప్పుడేం కనిపిస్తాడయ్యా? లేచిన తర్వాత నువ్వేమంటావు? సుఖమహమస్వాప్సం. ఎంత కమ్మటి నిద్ర పట్టినది, నాకు ఏమీ తెలియలేదు అంటావు. ఏమీ లేకుండా ఉన్నటువంటి ఒక సుఖానుభవం నీకు కలిగింది కదా,
ఆ సుఖానుభవ స్వరూపుడే రామచంద్రుడు. ప్రజ్ఞాఘనం దివ్యమైనటువంటి సుఖైక స్వరూపుడు ఆయన. ఆ సుఖం ఎటువంటిది అంటే నీవు సుషుప్తిలో అనుభవించినటువంటి సుఖం ఉన్నదో, ఏ ఆనందం ఉన్నదో, ఆనందము ఎదుటివానికి చెప్పుకునేటువంటి ఆనందం కాదు, ఎవనికి వాడు అనుభవించేటువంటి ఆనందం, సుఖైక రూపం. అటువంటి వాడిని నేనేమంటున్నాను? ఉపనిషత్తులు బ్రహ్మ అన్నాయి, ఉపనిషత్తులు చిత్స్వరూపుడు అన్నాయి. నేనేమంటున్నానో తెలుసునా? శంకరుడు శ్రీరామచంద్రం, వాడినే మేము రామచంద్రుడు అని అంటాము, వాడినే హరి అనే పేరుతో పిలుస్తాము, వాడినే అందరికన్నా మొట్టమొదటి వాడు అనే పేరుతో పిలుస్తాము. ఆదిదేవం, ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి వాడు కేవలం ఒక్కచోట ఉండేవాడు కాదు. వీడు విశ్వాన్నంతా కూడా వ్యాపించి నియమనం చేసేవాడు కావున, నియమించేటువంటి వాడు కావున వాడిని విశ్వేశ్వరం రామమహం భజామి అని ఉపనిషత్ ప్రతిపాద్యుడైనటువంటి పరమాత్మగా ధ్యానం చేసి ఆయన చేసినటువంటి స్తోత్రంలోని ఈ శ్లోకం మాకు బాగా నచ్చి ఈ శ్లోకాన్ని మీతో అనిపిస్తూ ఉన్నాను. ఇంతకన్నా రాముడు ఇంకొకడు కాదు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అని ఆ రాముడికి సంబంధించినటువంటి నామాలు చదివే సమయంలో రాముడంటే ఎవరో కాదు, శుద్ధ బ్రహ్మ పరాత్పరుడు అని ఏ గానాన్ని మనకు రాసి చిన్ననాటి నుండి మనకు నేర్పుతూ ఉన్నారో అది ఎవరో చెప్పిన మాట కాదు, సాక్షాత్ కైలాసాధుడైనటువంటి మహాదేవుడు స్తోత్రం చేసినాడు. నారాయణం జగన్నాథం అభిరామం జగత్పతిం కవిం పురాణం వాగీశం రామం దశరథాత్మజం ఆదిత్యం రవిమీశానం ఘృణిం సూర్యమనామయం ఆనందరూపిణం సౌమ్యం రాఘవం కరుణాకరం. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది. భూతోద్భవం దేవవిదాం వరిష్టం ఆదిత్యచంద్రానిల సుప్రభావం సర్వాత్మకం సర్వగత స్వరూపం నమామి రామం తమసః పరస్తాత్. పరాత్పరం రామమహం భజామి హరిం రామమనంతమూర్తిం అని దాదాపు ఒక 100-200 శ్లోకాలతో స్తుతించినాడు. ఆ ఆనందాన్ని తట్టుకోలేక సంవత్సర కాలం నుండి అశ్వమేధ క్రతువును చేసినటువంటి ఆ రాముని సమీపానికి వచ్చినటువంటి యక్షగంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్యాదులందరి చేత స్తోత్రాలు చేయబడుతున్నటువంటి ఆయనను స్తుతించేటువంటి సామర్థ్యం గలవాడు ఏకైకుడు ఒక్కడే ఆ సభాభవనంలో ఉన్నది. వాడు ఎవడు అంటే కైలాసాధీశుడైనటువంటి మహాదేవుడు. మహాదేవుడు రాముణ్ణి స్తుతించినటువంటి ఈ కథను ఎంత అదృష్టవంతులవి మనం ఈనాడు వింటున్నాం. ఇవాళ ఏం రోజు? సోమవారం నాడు శివునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని, శివుడు రామునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని గురించి వింటూ ఉన్నాం. బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ దేవేంద్రో దేవతాస్తథా ఆదిత్యాగ్నిగ్రహాశ్చైవ త్వమేవ రఘునందన. ఆకాశంలో కనబడుతున్నటువంటి నక్షత్రములు, చంద్రుడు, సూర్యుడు, పశుపక్ష్యాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాముడవైనటువంటి నీవే. శంకరునికి ఆ విధంగా కనబడతాయి. ఆకాశంలో నక్షత్రాలను చూపుతూ ఇదేమిటి అని అడిగితే రాముడు అంటాడు. గగనమండలంలో ఉదయించే సూర్యుడిని చూపుతూ ఇతనెవరయ్యా అని అడిగితే ఏమంటాడు? వీచుతున్నటువంటి గాలిని ఇదేమిటి అని అడిగితే ఏమంటాడు? ఆకాశంలో ఉన్న మేఘాలను చూపి ఇదేమిటి అని అంటే ఏమంటాడు? మొత్తానికి శంకరునికి రాముని పిచ్చి పట్టినది. రాముని పిచ్చి, ఉన్మాదం. ఇదేమిటయ్యా, ఏది చూసినా రామా రామా అని అంటావు అనంటే అది అలవాటు కాకూడదురా నాయన. రామునికి సంబంధించినటువంటి ఏ నామం ఉన్నదో, రామునికి సంబంధించినటువంటి ఏ స్వరూపం ఉన్నదో అది గనక అవగతమై ఆ నామాన్ని గనక ఒకవేళ ఉచ్చరించడం అలవాటైనది అని అంటే స్వర్గలోకంలో ఉన్నటువంటి అమృతము కూడా దానితో పోల్చడానికి వీలు లేకుండా ఉంటుంది. రామనామామృతం. ఈ విధంగా స్తోత్రం చేయగా విని సంతోషపడ్డాడు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఆయన బహుమానాలనిచ్చి సన్మాన సత్కారాలు చేసి పంపించినాడు అనేటువంటి కథలతో కూడుకున్న ఇదంతా కూడా రేపటి ప్రవచనంలో విందాం.
జయతి తేధికం జన్మనా వ్రజ అని గోపీగీతలు వస్తాయి. ఎక్కడ? భాగవతంలో. అదే ఛాయలో పక్షులన్నీ కూడా రామచంద్రుని ఏ విధంగా స్తోత్రం చేసినాయో ఆనంద రామాయణంలో చెప్తాడు. పరమాద్భుతమైనటువంటి లీలలతో కూడుకున్నటువంటి ఆ కథాభాగాన్ని రేపటి ప్రవచనంలో మనం విందాము. రాజా రామచంద్ర భగవాన్